హలో ఆల్. సో ఈ వీడియో ఏంటి అంటే అబౌట్ మెనోపాస్. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 45 to 55 ఇయర్స్లో ఈ మెనోపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఇండియన్స్కి 45 to 50 లోపలే అవుతుంది. బేస్డ్ ఆన్ వాళ్ళ హెల్తీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ బట్టి 55 వరకు కూడా మనం దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు రాకుండా. సో బేసికలీ మనకి 12 months కంటిన్యూగా పీరియడ్స్ రాకుండా ఆర్ ఎల్స్ 8-10 months అయినా కూడా ఓకే, కంటిన్యూగా పీరియడ్స్ రాకుండా తర్వాత మనకి పీరియడ్స్ వచ్చాయంటే దట్ ఈస్ లాస్ట్ పీరియడ్స్ ఇన్ లైఫ్ టైం. దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ మెనోపాస్. అదే మెనోపాస్ అంటాం అనమాట. సో మనకి 3 monthsకి 6 monthsకి ఇలా అప్ అండ్ డౌన్ వస్తూ పోతున్నాయనుకో అది పెరి మెనోపాస్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ కంప్లీట్ మెనోపాస్. సో మనకి మెనోపాస్ అంటే కంటిన్యూగా 12 months రాకుండా తర్వాత వచ్చిందంటే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ పీరియడ్స్ అనమాట. సో మనకి బేసిక్లీ 25 years నుంచి ఎవ్రీ ఇయర్ 1% కొలాజన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ వస్తాయి. సో ఇంకా మెనోపాస్ టైంలో ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ 5 yearsలో 30% కొలాజన్ డ్రాప్ అవుతుంది. ఈ టైంలో మనం కొలాజన్ రిచ్ ఫుడ్, ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పటికీ డ్రాప్ అవుతుంది. దాన్ని కొంచెం హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకోవాలి. అయినప్పటికీ మనకి పర్సంటేజ్ అయితే డ్రాప్ అవుతుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ 6% తగ్గినట్టు 5 years 30% అంటే. సో కంటిన్యూ వీడియోస్ కోసం ఫాలో